హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్స్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు మనం వన్ స్ట్రోక్ వీడియోస్లో పార్ట్ 9లో మనం చేయబోయేది ఫ్లవర్ ఒక బంచ్ చేద్దాం. ఎలా కంపోజ్ చేసుకోవాలి, దానికి ఆ ఫ్లవర్స్ని ఎలా చేయాలి అనేది ఒక ఫ్లవర్ బంచ్ చేద్దాం. ఆ ఫ్లవర్ బంచ్ దీన్ని మనం ఎలా కంపోజ్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇది నేను స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను. ఈ ఫ్లవర్ స్ట్రోక్స్వి చిన్నవి, ఫస్ట్ ఫ్లవర్వి. దీంతో మనం ఈరోజు వీడియోస్ చూద్దాం. నా ఈ టెక్నిక్స్, నా ఐడియాస్ మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఫస్ట్ మనం పెన్సిల్ తోటి కంపోజ్ చేసుకుందాం. ఎలా వేసుకోవాలి అనేది రఫ్గా బ్రాంచెస్ అలాంటివి, ఎక్కడెక్కడ ఫ్లవర్స్ రావాలి, లీవ్స్ రావాలి అనే ఒక ఐడియాతోటి మనం రఫ్గా పెన్సిల్తో డ్రా చేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్లవర్స్, లీవ్స్ కరెక్ట్గా కంపోజ్ అయ్యి బంచ్ అనేది చాలా అందంగా కనబడుతుంది. చూడండి, రౌండ్స్ పెట్టిన దగ్గర ఫ్లవర్స్, మిగతా దగ్గర చిన్న చిన్న లీవ్స్ వేద్దాం. ఇక్కడ ఒక హాఫ్ ఫ్లవర్, ఫోల్డ్ అయిన ఫ్లవర్ వేద్దాం. డిఫరెంట్ కొన్ని బర్డ్స్, కొన్ని ఫ్లవర్స్, కొన్ని లీవ్స్ అలా వేద్దాం. ఫ్రెండ్స్, నా టెక్నిక్స్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను సేమ్ లైట్ ఎల్లో గ్రీన్ కలర్ తీసుకున్నాను కాంబినేషన్లో. 7 నెంబర్ బ్రష్, ఫ్లాట్ బ్రష్, 7 నెంబర్ ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాం. ఫస్ట్ ఈ బ్రాంచెస్ అన్నిటికీ, ఈ కొమ్మలన్నిటికీ, చిన్న చిన్న కొమ్మలన్నిటికీ మనం అవి వేసుకుందాం. ఎక్కడ ఫ్లవర్స్ ఉన్నాయో అవి ఫ్లవర్స్ ఎక్కడ రావాలి దాన్ని అని చూడకుండా కంప్లీట్గా ఫస్ట్ ఆ కొమ్మలు అనేటివి వేసుకుందాం. ఆ లీవ్స్ చిన్న చిన్న గడ్డివి అలా పోగుల్లా వస్తుంటాయి కదా, చిన్న లీవ్స్, సన్న లీవ్స్ అలాంటివన్నీ వేద్దాం. యాక్చువల్గా ఇక్కడ నేను కెమెరా అది సరిగ్గా రాలేదు, పైన లీవ్స్ వేస్తున్నది. నేను పెట్టినప్పుడు పెయింటింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను, కెమెరా మీద పెట్టలేదు. సో అది వస్తుందా లేదా అనేది వీడియో చూడలేదు. మళ్ళీ మీకు ఒకసారి లీవ్ చూపిస్తాను. నేనే ఇక్కడ అన్ని వీడియోస్, ఎడిటింగ్, పెయింటింగ్ చేయాలి కాబట్టి కొద్దిగా మీకు ఏదైనా ఇన్కన్వీనియంట్ ఉంటే మాత్రం సారీ. ఇది చూడండి, ఆల్రెడీ వేసేసాను. నేను కెమెరాలో పడుతుందేమో అనుకుని వేసాను, అది రాలేదు. సో అది అబ్జర్వ్ చేసి మళ్ళీ మీకు నేను ఇది లీవ్స్ చూపిస్తున్నాను ఇంకొకసారి వేసుకుంటూ. అన్నీ చేసే వరకు కొద్దిగా కష్టం అవుతుంది. ఏదైనా పెయింటింగ్ దగ్గర, ఆర్ట్ దగ్గర మాత్రం కాంప్రమైజింగ్ లేదండి. కాంప్రమైజ్ లేకుండా వేయాలి. మిగతా విషయాలలో మాత్రం నాకు సరిగ్గా రాకున్నా కూడా ఎడిటింగ్ ఇవన్నీ నేను నేర్చుకొని చేస్తున్నాను. నేను పర్ఫెక్ట్గా ఆర్ట్ వేయగలను, కానీ టెక్నికల్గా నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు. సో మీరు ఏదైనా నేను మిస్టేక్స్ చేస్తే మాత్రం రియల్లీ సారీ. మీకు ఏదైనా ఇంకా బెటర్గా తెలుసుంటే మాత్రం నాకు ఐడియాస్ చెప్పండి. చూడండి, ఇక్కడ సింగిల్ స్ట్రోక్ ఫ్లవర్స్లో సింగిల్ స్ట్రోక్ లీవ్స్, జస్ట్ సింపుల్ షేప్ లీవ్స్ నేను ఇక్కడ వేశాను. ఎల్లో కలర్ డౌన్ పెట్టుకొని గ్రీన్ కలర్ పైన పెట్టేసి జస్ట్ సింపుల్గా ప్రెస్ చేసి మెల్లిగా రిలీజ్ చేయడం అంతే. ఫస్ట్ లీవ్స్ అన్నీ వేసుకున్న తర్వాత అవి కాస్త డ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్లవర్స్ వేసుకోవాలి. కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్లవర్స్ వేయాలి. ఎందుకంటే ఒకసారి డ్రై అయ్యకపోతే ఆ కలర్స్ మీద మనం ఫ్లవర్స్ వేసే వరకు ఆ గ్రీన్ కలర్ కూడా మిక్స్ అవుతుంది. సో ఒకసారి లీఫ్ వేసిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాతనే మనం ఫ్లవర్స్ వేసుకోవాలి. ఇక్కడ కింద సైడ్ నేను కాస్త పెద్ద లీవ్స్ వేశాను. ఒక 2 లీవ్స్ పెద్దగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక 2 లీవ్స్ పెద్ద సైజులో వేసుకున్నాను. ఇక్కడ మిగతా అన్ని చిన్న చిన్నవి సింపుల్ స్ట్రోక్తో వేశాను.
ఇదేంటంటే బిగినర్స్కి ఇది చాలా ఈజీ. ఇలాంటివి వేసుకోవాలంటే మనం ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇలాంటివి గ్రీటింగ్ కార్డ్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇలాంటివి మనం డ్రెస్సెస్ మీద కానీ ఏదైనా సీనరీస్ మీద కానీ మన ఇష్టం. మన క్రియేటివిటీకి అంతం ఎక్కడ ఉందండి? ఎక్కడైనా వేసుకోవచ్చు. మనం ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ వేసేసుకోవచ్చు అంతే. చంటి పిల్లల్లాగా గోడల మీద కూడా వేసుకోవచ్చు, బండల మీద, గోడల మీద, ఎవరు ఏమనకపోతే ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇంటీరియర్ డిజైన్గా వేసుకోవచ్చు, అవుట్డోర్ వాల్ మీద వేసుకోవచ్చు. మన ఇష్టం ఇది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా వీడియోస్ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ముందు ముందు ఇంకా మీకు బోలెడు వీడియోస్ చూపిస్తాను. ఇక్కడ నేను ఫ్లవర్ వేస్తున్నాను. ఫస్ట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తోటి ఫ్లవర్ తీసుకున్నాను. మనం ఆ రౌండ్లో వేసుకున్న రౌండ్లో కొద్దిగా పైకి వచ్చిన ప్రాబ్లం లేదు. ఆ లీవ్స్ మీదకి పైకి ఎక్కినా కూడా మనకి ప్రాబ్లం లేదు. కానీ మనం వేసిన పెన్సిల్ తోటి వేసిన ఆ లైన్స్ మాత్రం కనబడకూడదు. కొన్నిసార్లు లీవ్స్ మీదకి, కొన్నిసార్లు ఆ స్టెమ్ మీదకి వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ లోడ్ తక్కువైతే మళ్ళీ తీసుకొని వేసుకోవాలి. కొద్దిగా పెద్ద సైజులో వేసుకొని కలర్ లోడింగ్ తక్కువైతే మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ చేస్తున్నాను. మనం కంపోజ్ చేసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఫ్లవర్ ఒక పెటల్ పైకి కిందికి అలా అవుతుంటే కూడా మనం సరిగ్గా వేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ ఫ్లవర్ ఇది. మధ్యలో చిన్న పింక్ కలర్ డాట్ మళ్ళీ పెట్టుకుందాం ఆ వైట్ మధ్యలో. చూడండి, ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ఫ్లవర్స్ మనం ఇక్కడ రౌండ్ ఎక్కడైతే వేసుకున్నామో ఆ ప్లేస్లన్నిట్లో ఇలాంటి ఫ్లవర్ వేసుకుందాం. మనం ఎక్కడైనా లీవ్స్ డ్రై అయిపోయిన తర్వాతనే వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా పచ్చిగా ఉంది, తర్వాత వేద్దాం. ఇక్కడ పైన ఒక ఫ్లవర్స్, దీంట్లో బర్డ్స్ కూడా ఉన్నాయి. ఒక 2-3 బర్డ్స్ వేసుకుందాం. ఒకటి ఫ్లవర్ ఫోల్డ్ అయినట్టు కూడా ఒక ఫ్లవర్ మనం దీంట్లో వేసుకుందాం. ఇటువంటి ఫ్లవర్స్ బంచెస్వి మనమే ఎలా కంపోజ్ చేసుకోవాలి, డిఫరెంట్ ఫ్లవర్స్, డిఫరెంట్ లీవ్స్ అనేది మనం ప్రతిరోజు ఒక్కొక్క వీడియోలో చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టెక్నిక్స్వి మనం బోలెడు చూద్దాం ఇంకా ముందు. నేను పెట్టే వీడియోస్ మాత్రం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. మధ్యలో నేను ఏదైనా టెక్నిక్ చెప్పినప్పుడు మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోస్ చూడమని పదే చెప్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ ఒక 2 ఫ్లవర్స్ అయిపోయాయి. మనం కొన్ని బడ్స్ వేసుకుందాం. ఇది చాలా సింపుల్ బడ్, చాలా సింపుల్గా చూడండి అయిపోయింది. జస్ట్ 2 స్ట్రోక్స్, పైకోటి కిందికోటి. తర్వాత దాన్ని మనం గ్రీన్ అండ్ ఎల్లో తోటి లీవ్స్ కింద, మనకు ప్రతి ఫ్లవర్లో కింద గ్రీన్ కలర్ లీఫ్ ఉంటుంది కదా, అవి మళ్ళీ వేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్ ఎలా ఫోల్డింగ్ వస్తుందో, అంటే ఫోల్డ్ ఎలా అయ్యి వస్తుందో ఈ ఫ్లవర్లో చూద్దాం మనం. ఫస్ట్ 3 పెటల్స్ వేసుకున్నాను. తర్వాత ఇది కాస్త డ్రై అయిన తర్వాత ఫోల్డింగ్ ఎలా వేయాలో మళ్ళీ చూద్దాం. అప్పటి వరకు మళ్ళీ ఈ బ్యాలెన్స్ 2 ఫ్లవర్స్ మళ్ళీ వేసుకుందాం. ఒకసారి కలర్ లోడ్ కనుక తక్కువ అయితే మళ్ళీ కలర్స్ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మనకి ఇది ప్రాక్టీస్ చేయడం వల్లనే ఇవి వస్తుందండి. రావట్లేదు అని డిప్రెషన్ కావద్దు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒకరోజైతే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈ స్ట్రోక్స్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనం ఎన్ని ఫ్లవర్స్ అన్న వేలల్లో కాదు లక్షలలో ఈ ఫ్లవర్స్ మనం వేసుకోవచ్చు. డిఫరెంట్ షేప్స్ ఉన్నా కానీ కలర్స్ ఉన్నా కానీ మనం ఈ స్ట్రోక్ అనేది ఒక్కసారి వచ్చేస్తే ఎన్ని అయినా మనం వేసుకోవచ్చు. దీంట్లోనే డబుల్ పెటల్ ఫ్లవర్ కూడా మనం ముందు వీడియోస్లో చూద్దాం. ఇది సింగిల్ పెటల్ ఫ్లవర్. మనకి నిత్యమల్లె చెట్టు అంటాం చూడండి, పింక్ కలర్లో వైట్ కలర్లో ఉంటాయి, డైలీ పూజకు యూజ్ చేస్తారు. ఆ ఫ్లవర్ ఇది నిత్యమల్లె ఫ్లవర్. ఈలోపు ఇది డ్రై అయిపోతే ఇక్కడ ఒక ఫ్లవర్ వేసి ఇది వేసుకుందాం. ఫస్ట్ డ్రై అవ్వాలి.
తర్వాతనే హాఫ్ డ్రై అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ వేసుకుందాం. ఇక్కడ చూడండి, ఆ వైట్ షేడ్ కనబడేలాగా ఆ ఫ్లవర్ని సేమ్ అలా పెట్టేయాలి. చూడండి, సింపుల్ అంతే. పై సైడ్ 3 petals, కింది సైడ్ 2 petals ఫోల్డ్ అయ్యి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు వీటన్నిటికీ మనం మళ్ళీ ఒకసారి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్స్తో మనం కింద లీవ్స్ లాగా మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇది చూడండి, ఈ ఫ్లవర్ కూడా కంప్లీట్గా వస్తుంది. మధ్యలో మనం ఒక డాట్ పెట్టుకొని ఇంకాస్త పెద్దగా కావాలంటే మళ్ళీ ఫ్లవర్ మీద మళ్ళీ ఒకసారి సెకండ్ టైం మళ్ళీ చేసుకొని మధ్యలో డాట్ పెట్టేసుకుందాం. మనకు కంపోజ్ చేసేటప్పుడు మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది, ఎక్కడ ఫ్లవర్స్ రావాలి, ఎక్కడ ఇది రావాలని. దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. మనకి ఎక్కడైనా వెలితి కనబడితే అక్కడ లీవ్స్ కానీ చిన్న కొమ్మలు కానీ బర్డ్స్ కానీ, ఇప్పుడు పైన మొగ్గలు వేసాను కదా, అలాంటి మొగ్గలు కానీ చిన్న చిన్న లీవ్స్ కానీ లేకపోతే ఆ లైన్స్ కానీ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్స్ తోటి కింద బర్డ్స్కి వాటికి పెట్టడం వల్ల అది ఎలా వచ్చిందో చూడండి. దీన్ని కూడా పెట్టేసి కింద ఆకు చాటుకి కలిపేసుకుందాం. అక్కడ నుంచి ఫ్లవర్ వెళ్ళినట్టుగా అది ఫోల్డ్ అయినట్టుగా ఉంది చూడండి. సింపుల్ అయిపోయింది. మనకి ఇక్కడ కొన్ని ప్లేస్లలో ఖాళీగా అనిపిస్తుంది, ఇక్కడ గ్రాస్ ఇది ఇదే కొమ్మల్లాగా చిన్న చిన్న వాటిలాగా మనం పెట్టుకుందాం. ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. మీకు నచ్చినా కామెంట్ చేయండి, మీకు నచ్చకపోయినా కామెంట్ చేయండి. నచ్చకపోతే, ఒకవేళ బాగాలేకపోతే ఎందుకు బాగాలేదో కూడా కామెంట్ చేయండి. నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మాత్రం నేను నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధమే. ఇక్కడ కొన్ని గ్యాప్స్లలో ఈ లీవ్స్ కూడా పెట్టేసుకున్నాం. మళ్ళీ చూద్దాం, మళ్ళీ చేద్దాం. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.